గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ప్రస్తావించినటువంటి అన్ని విషయాలతో ఏకీభవిస్తూ నీళ్లు నిధులు నియామకాల కోసం మనం పోరాటం చేసి ప్రాణత్యాగాలకు సైతం లెక్క చేయకుండా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ కుటుంబం ఈ నీళ్ల పేరుతో నిధుల పేరుతో నియామకాల పేరుతో లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర గజ దొంగలు కేసీఆర్ కుటుంబం. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకున్నటువంటి గజ దొంగలు కేసీఆర్ కొడుకు కేటీఆర్ అల్లుడు హరీష్ రావు, కేసీఆర్ కూతురు కవితమ్మ, కేసీఆర్ కుటుంబం మొత్తం. నిధులు నియామకాల గురించి మళ్ళీ ప్రస్తావించుకుందాము. ఇవాళ నీళ్ల విషయానికి వస్తే ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో, రాష్ట్ర పరిస్థితులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన, ప్రజాపాలన అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నటువంటి సందర్భంగా ఏదో ఒక నింద మోపాలనే ఉద్దేశంతో ఒకటి, రెండవది కేసీఆర్ తన అవినీతిని, తన అసమర్థతని కప్పిపుచ్చుకోనీకే ఇందాక జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా చోర్ ఉల్టా కోత్వాల్ కో డాంటా అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది. నేను రెండు విషయాలు చెప్పిన, అవినీతిని అసమర్థతని కప్పిపుచ్చుకోనికే మాపై నిరాధారమైనటువంటి నిందలు మోపుతున్నాడు. అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి చేసినటువంటి కేసీఆర్, ఇది నా మాటగా ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాదు, రీసెంట్ గా జరిగినటువంటి మేడిగడ్డ పిల్లర్ల విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, నాణ్యత లోపించింది అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ బండారం ఇవాళ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల కుంభకోణాన్ని ఈ ప్రభుత్వం బయట పెడుతుందనే భయంతో, దురుద్దేశంతో ఇవాళ మా ప్రభుత్వం పైన నిందలు మోపడం జరుగుతుంది. రెండవది అసమర్థత. 3 అంశాలలో కేసీఆర్ అసమర్థత చాలా స్పష్టంగా ఉన్నది. ఒకటి, మన వాటా అయినటువంటి నదీ జలాల పంపిణీలో రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మనకు హక్కుగా అంతర్జాతీయ నదీ జలాల చట్టం ప్రకారం మన క్యాచ్మెంట్ ఏరియా అయినటువంటి 68.5% ఉంటే దానికి తగ్గట్టుగా అంతర్జాతీయ నదీ జలాల పంపిణీ చట్టాల ప్రకారం మనకు కావాల్సినటువంటి కేటాయింపులు సాధించడంలో కేసీఆర్ విఫలమవ్వడం జరిగింది. కేసీఆర్ విఫలమవ్వడం వల్లనే మనకు కేవలం 811 టీఎంసీలలో 299 టీఎంసీలు కేటాయించడం జరిగింది. ఆనాడు గనక ప్రభుత్వం చిత్తశుద్ధితోటి, తెలంగాణ రైతాంగం పైన చిత్తశుద్ధితోటి కొట్లాడుంటే మనకు మినిమం 550 టీఎంసీలు మన తెలంగాణ రాష్ట్రానికి దక్కేవి. అది మొదటి కేసీఆర్ అసమర్థతకు నిదర్శనం. మనకు రావాల్సినటువంటి వాటాను మనం సాధించుకోలేకపోయినాం. రెండవది, మనకు వచ్చినటువంటి వాటాని కూడా నీళ్ళని ఇందాక జూపల్లి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం మనకు వచ్చినటువంటి వాటా ఏదైతే 299 టీఎంసీలు ఉన్నాయో దాన్ని కూడా ఏ ఒక్క సంవత్సరంలో కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఒక్క సంవత్సరం కూడా మనకు కేటాయించబడ్డటువంటి 299 టీఎంసీల నీటిని వాడుకోలేకపోయినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్, అసమర్థ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. గణాంకాల్లోకి వెళ్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఉమ్మడి రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే కేసీఆర్ కూడా విమర్శించినారో 2009 నుంచి 2014 వరకే తీసుకుంటే
యావరేజ్ గా ప్రతి సంవత్సరం మనం వాడుకున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో మనం వాడుకున్నటువంటి కేటాయింపులు 261 టీఎంసీ యావరేజ్ గా 2009 నుంచి 2014 సంవత్సరం వరకు యావరేజ్. ఈ రికార్డ్స్ అన్ని కూడా కేఆర్ఎంబి ఇచ్చినటువంటి డేటా ప్రకారం చెప్తున్నా నేను. 261 టీఎంసీ వాడుకున్నాం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్ల పేరుతో మన హక్కు నీళ్లు మనం సాధించుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2014 నుంచి 2023 మన్నటి వరకు యావరేజ్ గా ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం వాడుకున్నటువంటి వాటా కేవలం 212 టీఎంసీలు మాత్రమే. అంటే మన కేటాయింపేమో ఉన్నది 299, కానీ యావరేజ్ గా కేసీఆర్ తెలంగాణలో మనం వాడుకోగలిగింది కేవలం 212 టీఎంసీలే. అంటే మొదలు కేటాయింపులు తెచ్చుకోవడంలో ఫెయిల్ అయినరు, రెండవది మనకు కేటాయించిన వాటిని వాడుకోవడంలో కూడా కేసీఆర్ విఫలమవ్వడం జరిగింది. ఎందుకు మనకు కేటాయించినటువంటి నీటిని వాడుకోలేకపోయినాడంటే 30 టీఎంసీలు వాడుకునే సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ని అటకెక్కించిండు కేసీఆర్. నిధులు కేటాయించలేదు, పనులు చేయలేదు. అలానే 10 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఎక్స్టెన్షన్ కి నిధులు కేటాయించలేదు, ఆ పనులు ప్రారంభించలేదు. 10 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని 10 సంవత్సరాలు పండబెట్టిండ్రు. ఉదాహరణకి కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారు ప్రాతినిధ్యం వహించే కల్వకుర్తిలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి కేటాయింపులు ఉన్నాయి, నీళ్లు రావాలి, కానీ 1 ఎకరానికి కూడా కల్వకుర్తికి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రాలేదు. వీర్లపల్లి శంకర్ గారు షాద్నగర్ శాసనసభ్యులు ఉన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా షాద్నగర్ మొత్తానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించాలి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, కానీ ఒక్క ఎకరానికి కూడా షాద్నగర్ కి నీళ్లు అందించాలి. అంటే 10 టీఎంసీలు కేటాయించిన పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టిండ్రు. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా నిధులు కేటాయించలేదు, ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టింది. అంటే నిధులు కేటాయించకపోవడం వల్ల మనం ప్రాజెక్టులు కూడా కట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్. మూడవ అసమర్థ, ఒకటేమో అలొకేషన్ చేయించుకోలేకపోయినరు, 2 మనం ప్రాజెక్టులు కట్టలేకపోయినాం, మూడవది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వాళ్ళు మనకు నష్టం జరిగేటట్టుగా నీళ్లు మనకు హక్కుగా ఉండేటువంటి, అంటే మన కృష్ణా బేసిన్ కి రావాల్సినటువంటి నీళ్ళని వాళ్ళు కృష్ణా బేసిన్ కాక వేరే బేసిన్ కి తీసుకెళ్లడానికి నిర్మించుకున్నటువంటి పోతిరెడ్డిపాడు ఎక్స్టెన్షన్, అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గాని సంగమేశ్వర గాని వాటిని అడ్డుకోవడంలో కూడా కేసీఆర్ విఫలమవడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, ఆనాడు సంగమేశ్వర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ టెండర్లు వేసినప్పుడు నేను కూడా కొట్లాడడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా నేను మన పాత్రికేయ మిత్రుడు శ్రవణ్ ద్వారా ఇప్పటికీ ఆ కేసు ఉన్నది. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కేవలం సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్లు సక్రమంగా జరగాలనే ఉద్దేశంతో ఆనాడు జరిగినటువంటి ఎపెక్స్ కమిటీ మీటింగ్ కి దొంగ సాకులు చెప్పి దొంగలాగా తప్పించుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే అవినీతి తప్పించుకోనికే, అసమర్థతని తప్పించుకోనికే ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం పైన నిందలు వేయడం జరుగుతుంది. మొన్ననే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీకి మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పిండ్రు. ఇప్పటికీ మీరు బుద్ధి తెచ్చుకోకపోతే రానున్న సమయంలో తెలంగాణ ప్రజలు తిరగబడి మీ తోలు తీస్తారని కేసీఆర్ ని, వాళ్ళ కుటుంబ సభ్యులని, ఎవరైతే ఇవాళ ఈ అంశం పైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన హెచ్చరిస్తున్నాము. దానికి సంబంధించి చాలా స్పష్టంగా అసెంబ్లీలో కూడా ప్రభుత్వం చాలా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మేము సంపూర్ణంగా ఆయకట్టుకి నీళ్లు అందిస్తామని కేసీఆరే అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు నేనున్నా. ఏదేదైతే
ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకి తగ్గకుండా సాగునీరు అందిస్తామని కేసీఆర్ నోటి ద్వారా చెప్పడమే కాకుండా వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా అసెంబ్లీ సాక్షిగా కూడా ఏ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తారని చాలా స్పష్టంగా కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా ఏ నియోజకవర్గంలో కూడా 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించలేదు. ఒకవేళ నిజంగానే వాళ్ళు అన్నట్టుగా మాటలకే చెప్తున్నారు, ఇవాళ కేసీఆర్ ఏం చెప్తాడు, ఆడ 2 మోటార్లు ఓపెన్ చేసి నేను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ప్రారంభించిన, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 10,00,000 ఎకరాలకు నీళ్లు అందిస్తుంది, ప్రారంభించిన కదా 10,00,000 ఎకరాలకు నీళ్లు అందించే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయిపోయినట్టు అని చెప్తున్నాడు. ఇది మనల్ని మిమ్మల్ని మనందరినీ మోసం చేస్తున్నటువంటి కేసీఆర్. ఒకవేళ నిజంగానే వాళ్ళు అన్నట్టుగా ప్రాజెక్టులు కడితే 299 టీఎంసీల కేటాయింపు ఉంటే ప్రతి సంవత్సరము యావరేజ్ గా 212 టీఎంసీలు ఎందుకు వాడుతున్నారు? అసలు మనకు కేటాయించినటువంటి నీళ్ళనే వాడలేకపోతున్నారు. ఏ ప్రాజెక్టులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కట్టిందో, కల్వకుర్తి గాని, కోయిల్ సాగర్ గాని, నెట్టెంపాడు గాని, భీమా గాని, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ లో నీళ్ళు ఎక్కడన్నా పారుతున్నాయంటే, మడులు పారుతున్నాయంటే, సాగుకు యోగ్యం అవుతున్నాయంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారానే అవుతున్నాయి. ఇంకా మళ్ళీ 2014లో కల్వకుర్తి విషయం కూడా 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం రాక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ రిజర్వాయర్లన్నీ పూర్తయ్యేది, కల్వకుర్తి మొత్తం కూడా పూర్తయ్యేది. మేము కట్టినాం 80% పనులు పూర్తి చేసినాం, 20% పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ 20% పనులు పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు చిత్తశుద్ధి లేక ఆ 20% పనులు పూర్తి చేయలేకపోయినారు. మేము ఎంతవరకు అయితే చేసినామో అంతవరకే ఉన్నాయి ఇవాళ ప్రాజెక్టులు, ఇవాళ కూడా అంతవరకే ఉన్నాయి. కేవలం ఇది ఆయన అసమర్థత వల్ల, ఆయన అవినీతి వల్లనే ఇది పరిస్థితి ఇవాళ ఉంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, చూడండి ప్రాజెక్టులన్నీ కూడా గత 10 సంవత్సరాలు అసంపూర్తిగా ఉన్నటువంటి కొన్ని నిధులు ఇవ్వలేకపోవడం వల్ల పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని కూడా రానున్న సంవత్సరం 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1 సంవత్సరంలో మీరు చూస్తారు తేడా. మొన్నటి వరకు మహబూబ్ నగర్ జిల్లా ఏ విధంగా ఉంది అంటే మొత్తం రాష్ట్రంలో చూస్తారు, కానీ మేము మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి మహబూబ్ నగర్ స్పెసిఫిక్ గా చెప్తున్నా. మహబూబ్ నగర్ జిల్లాలో రానున్న సంవత్సరంలో మేము ఎన్ని ఎకరాలు అదనంగా సాగులోకి తీసుకొస్తామో, ఎంత తెలంగాణ కృష్ణా బేసిన్ లో మనకు అలొకేషన్ అయినటువంటి నీళ్లలో ఎన్ని మేము ఉపయోగించుకుంటామో మీరే చూడండి. మళ్ళీ సంవత్సరం తర్వాత మాట్లాడదాం ఆ విషయం పైన. థ్యాంక్ యూ.